ఇట్లా ఈ పదం తేడాగా ఉన్నాడు 0.5 ఇలాంటి పదాలు స్కూల్స్ లో కాలేజెస్ లో ఇంటర్ వరకు చదువుకున్నావు ఆ! కదా స్కూల్స్ లో కాలేజెస్ లో ఎలా ఉండేది ట్రీట్మెంట్ వాళ్ళు పిల్లలు ఏడిపించడం అది చెప్పావు కదా అట్ ద సేమ్ స్కూల్లో అయితే అది చాలా మర్చిపోనిది. ఏంటంటే మా ఫ్రెండ్సే పాపం వాళ్ళు ఆహ్, ఆహ్, దాన్ని చూసి అన్నదేమో గాని నాకు ఎప్పుడు వాళ్ళని తిట్టాలని బాధపరచడం లేదు. నువ్వు ఇప్పుడు నేను క్లాస్‌లోకి ఎంట్రీ కాంగానే పో లేడీస్ పక్కన కూర్చోవాలి. ఇవి వచ్చింది కదా! లేడీస్ దగ్గర జరగండి, అటు జరగండి కూర్చుంటాడు అని ఇట్లా నన్ను హేళనగా మాట్లాడేవాళ్ళనమాట. ఆయన నాకు ఎందుకో వాళ్ళ మీద కోపం వచ్చేది కాదు. తర్వాత వాళ్ళని ఏం చేయలేని పరిస్థితి. పరిస్థితి ఆ! వాళ్ళకి కూడా తెలియదు కదా చిన్న వయసు యెస్. పిల్లలు. యాహ్! యాహ్! సో స్కూల్ కాలేజ్ ఎందుకు మానేసావు ఇంటర్ తర్వాత? ఎనీ కొన్ని రీజన్? కొన్ని కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల నేను మానేయడం జరిగింది. హ్మ్. తర్వాత కమ్యూనిటీలోకి ఎలా ఎంటర్ అయ్యావు? ఎప్పుడైతే నాకు ఇక్కడ వీళ్ళు ఫ్రెండ్స్ ఏర్పడ్డాక, వీళ్ళతో సంబంధం ఏర్పడ్డాక, వీళ్ళు నాకు కొన్ని ఆఫీస్‌లు చూయించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్పణ్ ఫౌండేషన్ ఉంది కదా! ఈ దర్పణ్ ఫౌండేషన్ కన్నా ముందు మిత్ర క్లినిక్ మన మిత్రుడు ఆఫీస్ ఉండే సికింద్రాబాద్‌లో. మిత్రుడు ఆఫీస్‌లో నన్ను కొంతమంది పరిచయం తోటి అక్కడెళ్ళాక నార్మల్ వ్యక్తుల్లాగా అందరూ ఉన్నాం అక్కడ. అక్కడ ఏమీ నాకు తేడా అనిపియలేదు. కానీ అక్కడ నుండి బయటకొచ్చాక అనిపించింది. అదొక లోకం ఉంది, ఇదొక లోకం ఉంది. ఇప్పుడు నేను ఏ లోకానికి సంబంధం అనేది గలిబిలి గలిబిలి జరుగుతున్న సమయంలో వాళ్ళు మరలా నాకు కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది. నీ మైండ్ ఫస్ట్ దేనికి లొంగకున్నా ఫస్ట్ నీ మైండ్‌ని పీస్‌గా ఉంచండి అని అన్నట్టు నాకు కొద్దిగా వాళ్ళు పీస్ మైండ్‌లోకి తీసుకెళ్ళి ఈ యొక్క ఏజ్‌లో ఈ యొక్క ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొన్ని యాజ్ ఏ శారీరక పరంగా, సొసైటీ పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆ ఎదురైన సమస్యలలో నువ్వు పడకుండా ఉండాలని చాలా నాకు కౌన్సెలింగ్ చేశారు. ఆ కౌన్సెలింగ్ నాకు బాగా నచ్చేది. ఆ కౌన్సెలింగ్‌తో పాటు కొన్ని ఆరోగ్య సంబంధించి కౌన్సెలింగ్ కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళనమాట. అవి నాకెంతో నచ్చిన తర్వాత వాళ్ళతోటి నేను కొన్ని సంవత్సరాలు వాళ్ళతోటి కూడా నేను అవుట్ రీచ్ వర్కర్ కూడా నాకు ఆప్షన్ ఇచ్చారు. చేశాను అక్కడ కూడా అవుట్ రీచ్ వర్కర్‌గా. మన కమ్యూనిటీ బేస్డ్ జాబ్ కాబట్టి నాకు ఇష్టం అనిపించింది కాబట్టి వెళ్లి చేశాను దాంట్లో. ఆ టైంలో పేరెంట్స్ కూడా అడిగారు. "నువ్వేం జాబ్ చేస్తున్నావు? ఏడ చేస్తున్నావు?" అని అడిగినప్పుడు నేను ఇట్లా కమ్యూనిటీ వ్యక్తులు అట్లా కమ్యూనిటీ అంటే వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఇట్లా కొజ్జల ఆఫీస్‌లో నేను జాబ్ చేస్తున్నాను అని చెప్పాను డైరెక్ట్. అయ్యో! మంచిదే కదా! చెయ్యని ఎంకరేజ్ చేసింది మా మదర్ గాని, మానేసేయ్ వద్దు అని మాత్రం ఎప్పుడు అనలేదు. ఇప్పటికి కూడా నేను కమ్యూనిటీ కోసం పని చేస్తున్న, కమ్యూనిటీ తోటి ఉంటున్నట్టు కూడా హ్యాపీగా ఫీల్ అవుతది తను. ఈ టైంలో కూడా. అయితే ఆ టైంలో చెప్పినప్పుడు సరే చెయ్యి కానీ నువ్వు మొత్తం వాళ్ళ దాంట్లో కలిసిపోకని ఒక గీత పెట్టేది. అప్పుడు అంటే ఫస్ట్ నువ్వు ట్రాన్స్‌గా కమ్యూనిటీలోకి వెళ్ళిన తర్వాత నిన్ను సారీలో మమ్మీ డాడీ చూసినప్పుడు గీత పెట్టింది కదా! దానికి రియాక్షన్ ఏముంది? రియాక్షన్ ఏమంటే నువ్వు చూస్తావా? చేస్తావా? నేను ఆడ చేసే వేషాలు నీకు అర్థమైతాయి అన్నట్టు నాలో నేను మనసులో అనుకున్నాను. బయటికి చెప్పకుండా. ఇప్పుడు ఎలా యాక్సెప్టెన్స్ ఉంది? ఇప్పుడు చాలా ఆదరణ ఉంది పేరెంట్స్ తోటి. రీసెంట్‌గా నేను ఏదైతే తెలంగాణ ఉత్సవం జరిగిందో ఆ రోజు సన్మానం జరిగింది నాకు. ఆ రోజు మమ్మీ వాళ్ళని పిలిచాను. వచ్చారు. ఆ ఈవెంట్ అది నేను హోస్ట్ చేస్తా ఆ రోజు అదేనా? ఆ ప్రోగ్రామ్‌కి వచ్చారు. చూసారు నన్ను. చాలా హ్యాపీ. సో ఇంకోటి పోతే మన ట్రాన్స్ లైఫ్‌లో చాలా డిఫికల్టీ ఉంటది. కమ్యూనిటీలోకి వెళ్ళగానే చదువుతో సంబంధం లేకుండా, ఎడ్యుకేషన్‌తో, ఫ్యామిలీతో సంబంధం లేకుండా మనం బ్రతకాలన్నా, లేకపోతే ముందుకు వెళ్ళాలన్నా, సర్జరీస్ చేయించుకోవాలన్నా మనం ఏదో ఒక పని చేయాలి. పని చేయకపోతే మనకి బ్రతుకు తెరవదు. సో నువ్వు కమ్యూనిటీలోకి వచ్చినప్పుడు స్టార్టింగ్ నీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? బెగ్గింగ్, సెక్స్ వర్క్, బదాయిలు ఇవే కదా మనకున్నాయి. వాటిల్లో నువ్వు దేన్ని చూస్ చేసుకున్నావు? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుక్కోవడం అనేది నామోషిగా ఉండే నాకు. ఎందుకంటే ఎవరన్నా చూస్తే నీకు చేతు కాళ్ళు బాగున్నాయి కదా, ఏదన్నా పని చేసుకోవచ్చు కదా, ఇప్పటికి అంటున్నారు. ఇప్పుడు అంటున్నారు, అప్పుడు కూడా అంటున్నారు. అదే మాటలు నాకు వినడం అనేది ఇష్టం లేక ఎప్పుడైతే ఆ కమ్యూనిటీలో నేను వెళ్ళినప్పుడు కొంతమంది నైట్ పూట దందాకు వెళ్ళడం జరిగింది. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళడం జరిగింది. ఈ యొక్క ఆ లైఫ్‌లో కూడా నేను కొన్ని రోజులు జీవించినాక నాకు అది నచ్చక బయటకొచ్చేసాను.
ఇప్పుడు అలా ఆ సిట్యుయేషన్‌లో, ఆ టైంలో నువ్వేమైనా డిఫికల్టీస్ ఫేస్ చేసావా? ప్రాబ్లమ్స్ కానీ, హరాస్మెంట్స్ కానీ, సెక్స్ చాలా వర్కర్‌గా ఉన్న చాలా ఆ టైంలో? టైంలో నాకొకటి ఏందంటే, నా మనసు నా మీదనే ఎక్కువుండేది. ఇది హ్మ్. చేసింది నేను దేనికోసం చేస్తున్నా అనే ఒక క్వెషనొచ్చేది. హ్మ్. రెండోదొచ్చేసి ఎవరు నన్ను ఇక్కడికొచ్చి నన్ను గుర్తుపట్టి నన్ను ఏ విధంగా అవమానిస్తారనేది అలాంటి క్వెషన్‌లొచ్చేది. హ్మ్. మూడోదొచ్చేసేసి ఏ వ్యక్తొచ్చి నన్ను ఎక్కడి నుండి నన్ను చంపుతాడు, ఎక్కడి నుండి నన్ను ఇబ్బంది పెడతాడనే ఒక భయమైన ఆ యొక్క వాతావరణం నాలో కలిగింది. అంటే చంపటం సెక్స్ వర్క్‌లో మనం చూస్తా ఉంటాం గదా! చంపటము, గ్యాంగ్ రేప్స్ జరగటం, సెక్స్ వర్క్ వెళ్ళిన ట్రాన్స్ మహిళలకి రేప్ అయితే జనాలు నువ్వు నీకు రేప్ ఏంటి అని అనుకునే సిట్యుయేషన్స్ మనం చాలా ఫేస్ చేసాం. యెస్. సో, నువ్వు సెక్స్ వర్కర్‌గా ఉన్నప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్ కానీ, నీ కళ్ళ ముందు అలాంటి సిట్యుయేషన్ జరగటం గానీ, నువ్వు ఇలాంటివేమన్నా ఫేస్ చేయటం జరిగిందా? నాకైతే అలాంటి సిట్యుయేషన్ నేను ఎవరి ముందు చూడలేదు. నాకు జరగలేదు. ఎందుకంటే హ్మ్. నేనంటేనే చాలా మందికి భయం అక్కడ. హ్మ్. నన్ను చూస్తే ఎందుకు భయం? ప్రేమించే వాళ్ళున్నారు. ఆహ్, నన్ను చూసి పారిపోయే వాళ్ళు గూడా ఉన్నారు. ఎందుకు భయం అంటే హ్మ్. నేను డైరెక్ట్ ఇంటికెళ్ళిపోతాను. ఆ! వాళ్ళ ఆ! ఇంటికి. అంటే మనకు తెలియని వాళ్ళు కూడా వస్తారు. తెలుసుకుంటా నేను. ఓకే. అంటే చాలా మందికి ఏమనుకుంటారంటే వీళ్ళు ఆహ్, వచ్చేసి మన దగ్గరికి ఇబ్బంది పెట్టి నష్టం చేసి పోతారని అనుకుంటారు గానీ, హ్మ్. ఏ వ్యక్తి ఇబ్బంది చేస్తాడు, ఏ వ్యక్తి ఇబ్బంది చేయడనేది కంటే ముందు ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆయన రిసీవింగ్ ఏ విధంగా ఉందనేది నాకు కొద్దిగా క్యాచ్ చేసే ఒక స్వభావం ఉంది. ఓకే. హ్మ్. కాబట్టి నేను వాడు ఈ విధంగా జేబులో కత్తులు పెట్టుకొనొచ్చాడా, బ్లేడ్‌లు పెట్టుకొనొచ్చాడా, హ్మ్. అది నాకు అర్థం చేసుకోకపోయినా వాని మాటలను బట్టి అలా అర్థమైతది. కత్తులు, బ్లేడ్లు కూడా పెట్టుకొనొస్తారా జేబులో? యెస్. యెస్. సెక్స్ వర్క్ యెస్. చేస్తున్నప్పుడు. ఓహ్! ఎందుకొస్తారంటే నా దగ్గర ఆ టైంకి సంపాదించిన డబ్బులు లాక్కోవడానికి, ఓకే. మొబైల్ లాక్కోవడానికి, ఏమైనా బంగారం ఉంటే లాక్కోవడానికి. వాళ్ళకి ఏముంది ఇలాంటి వ్యక్తుల మీద పోతే ఎవడు పట్టించుకోడు. పోలీసు రారు, వాళ్ళ కుటుంబం రాదు, ఎవ్వడు రాడు కాబట్టి ఈళ్ళ దగ్గరికొచ్చేసి మనము డబ్బులు లాక్కోవచ్చనే ఒక ఆశతోటి వాళ్ళు మన దగ్గరికొస్తారనమాట. సెక్స్ వర్క్ నువ్వు చేసుకున్నావా? లేకపోతే నీకెవరన్నా సెక్స్ వర్క్‌కి వెళ్ళాలి అని చెప్పారా? లేకపోతే నీ లైఫ్ సెక్స్ వర్కర్‌గా అసలు ఎలా స్టార్ట్ అయింది? ఎందుకు ఆ వేలోకి వెళ్ళాలనిపించింది నీకు? మంచి ప్రశ్న వేశారు మీరు. హ్మ్. నాకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ముఖ్యంగా ఆహ్, నాకు ఆ వయసులో కోరిక కలిగింది. ఓహ్! నేను కూడా ఒక వ్యక్తితోటి సంభోగంలో పార్టిసిపేషన్ చేయాలనే ఒక ఆశ పుట్టింది. ఓకే. ఆశను నేను డైరెక్టు ఇప్పుడు ఉన్న వ్యక్తితోటి నేను తీర్చుకోలేను గదా! హ్మ్. ఓకే. కాబట్టి తీర్చుకోలేని సమయంలో హ్మ్. ఎవరైతే నా కమ్యూనిటీ బేస్ ఫ్రెండ్స్ ఉన్నారో ఓకే. వాళ్ళు వెళ్ళేవారు నైట్ పూట. ఓకే. వెళ్ళే సమయంలో నేను వాళ్ళతో పాటు అడగడం జరిగింది. నేను వస్తానంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసి నన్ను తీసుకెళ్లారు. తీసుకెళ్ళాక అక్కడ ఈ విధంగా నాకు నా యొక్క కోరికను తీర్చుకోవడం జరిగింది.